హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇప్పుడు అయ్యిందండి పనంతా, ఇంట్లో పనంతా అయ్యింది. ఇలా ఫ్రీగా కూర్చొని మీతో మాట్లాడదామనేసి కూర్చున్నా. కాఫీ పెట్టుకున్నా. కాఫీ అయ్యేలోపు కాసేపు మీతో మాట్లాడదామనేసి ఇలా వీడియో అయితే ఆన్ చేశాను. మా చిన్ని అయితే 2 వీక్స్ అయిందండి, బెంగళూరుకి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఈరోజైతే మా ఆయన వెళ్ళారు పిలుచుకొని వస్తానని చెప్పి. బస్సు ఎక్కారంట. ఇంకా నైట్ 7:30కి అలా వచ్చేస్తారు వాళ్ళు. చాలా డేస్ అయిపోయింది. అసలు మా చిన్నికి అయితే అమ్మ నాన్న ఎవరు లేకున్నా కూడా వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటే చాలు, ఉండిపోతుంది. 2 వీక్స్ అయిపోయింది మా చిన్నిని చూసి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా నేనైతే. చూసారు కదా, ఇదేనండి మా ఊరు. ఈరోజైతే మా ఊర్లో సంత అండి. మంగళవారం సంత జరుగుతుంది. నేనైతే వెళ్ళలేదు ఈరోజు. మా ఆయన ఉంటే వెళ్ళేదాన్ని. ఇంకా మా ఆయన బెంగళూరుకి వెళ్ళారు పాపను పిలుచుకురావడానికి, అందుకే నేనైతే వెళ్ళలేదు. కూరగాయలు కూడా ఉన్నాయి, అందుకనేసే వెళ్ళలేదు. చూడండి, సంతకు పోయేసి వస్తా అన్నారు ఒక్కొక్కరు. నేనైతే ఏం వెళ్ళలేదు ఈరోజు సంతకి. మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి అయింది పని అయితే. మా కాఫీ అయితే రెడీ అయిపోయింది. కాఫీ అంటే పిచ్చండి నాకు. మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా కాఫీ అయితే ఉండాలి. కాఫీ తాగితేనే యాక్టివ్గా పని అంతా చేసుకోగలను. మానేయాలనుకుంటా కానీ మానలేకున్నా. ఇదండి, నేను రోడ్లోనే మా ఇల్లు ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాయిస్ ఇలా డైరెక్ట్గా చెప్పడానికి కుదరదు. అందుకని అన్నిట్లోనూ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా సపరేట్గా. చాలా బాగుంది కాఫీ. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళిన మా పిల్లకాయలు అయితే వచ్చారు. మా చిన్ని అయితే ఇంకా రాలేదండి. మా లిఖిత్ అయితే వచ్చేసాడు, మనిషి ఫ్రెండ్. ఇక్కడ 2 పిల్లలు. ఈవినింగ్ అయితే పిల్లలు ఉండాలి మాకు. అరే దాచుకుంటున్నాడు ఫేస్. రిషి బాయ్ గైస్. అదొకటే కదా నువ్వు చెప్పేది. ఇంకా లిఖిత్ రాక్షసి వస్తుంది. లిఖిత్ అందువేలో ఉంది బుల్లి రాక్షసి. మా అమ్మ అయితే చికెన్ పులుసు అయితే చేసిందంట. నాకు ఇది చికెన్ చారు పంపించేసింది. ఇంకా నేనైతే రైస్ వండేయడం ఒక్కటే. ఇప్పుడు 6:30 అవుతుంది. 7:30 కల్లా మా పాప వచ్చేస్తుంది. ఆ పడికి నేను రైస్ కూడా వండేస్తాను. వండి వచ్చేస్తాను మళ్ళీ. గుడ్ మార్నింగ్, నమస్కారం. మనిషి ఫ్రెండ్. చూసారుగా, పిల్లల అల్లరి అయితే మామూలుగా ఉండదు. ఇంకా హాలిడేస్కి వెళ్ళిపోయారు, బోర్ కొట్టింది 2 వీక్స్ అంతా మాకి. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. ఈవినింగ్ వచ్చేస్తూ ఉంటారు కాసేపు. ఈవినింగ్ అయితే బాగా నాకు టైంపాస్ అవుతుంది పిల్లలతో. ఇంకా రైస్ కూడా వండేస్తాను నేనైతే. దిగు, మా చిన్ని పాప అయితే దిగేసింది, వస్తా ఉంది. నువ్వెందుకు దాక్కుంటాను? బాబు, ఈ రాక్షసి వస్తుంది స్వామి, మాకు భయం వస్తుంది. ఎంత రాక్షసి వచ్చేసింది స్వామి, మా పుల్లి రాక్షసి. మాకైతే భయం వేస్తుంది. వస్తాను
ఆయన పెట్టుకోరా. ఏందమ్మా అన్ని చెక్ ఎందుకు పెట్టాలా? చూడు మా చిట్టి వస్తానే ఫైటింగ్ చూడు వస్తాను చూడు వాడు ఎట్లా కూడా కన్నాడు. ఏయ్, వస్తుందిరా. మా చిన్ని పాప అమ్మో రాక్షసి వచ్చేసింది చూడండి. ఇన్ని రోజులు లేవని కాదు, ఫస్ట్ ఇంటిని ఎదుగుతుంది ఏమేమి ఉన్నాయా ఏమేమి వచ్చినాయో. ఏముందిరా? కొత్త బ్యాగ్ తెచ్చుకుంది చిన్ని పాప. బట్టలు ఉన్నాయి దాంట్లో. ఎన్ని జాములు నీకే. చిన్ని ఎట్రా ఈడికే తెచ్చినారంటే ఇంకా వచ్చేప్పుడు ఎన్ని తింటారు. యాది. హాయ్ బాయ్. అయ్యా మా తింగరక్కైతే వచ్చేసింది. బట్ 2 వీక్స్ ప్రశాంతంగా ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసింది ఈ పిల్ల. మా చిన్ని కోసం అయితే నేను ఇక్కడ పాపకి ఇష్టం లేని ఆనియన్ దోశ అయితే రెడీ చేస్తున్నా. ఏంది ఆనియన్ దోశ నీ కోసం కాదు డాడీ కోసం ఆనియన్ దోశ చేస్తున్నా. అలాగే రైస్ అయితే పెట్టేశాను. అలాగే మా అమ్మ పంపించిన మటన్ కర్రీ అయితే పెట్టేసి ఇంకా తినేస్తాం. సరే కదా. ఏందమ్మా మేడం అన్ని పీకుతున్నావు? ఏరి పాప వచ్చి రాగానే ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకనే నేను ఇన్ని రోజులు 2 వీక్స్ బాగా ప్రశాంతంగా ఉన్నామనేసి అన్నాను. రాగానే స్టార్ట్ అయింది ఫైటింగ్ అయితే. ఇంకా మాకు తలనొప్పే. ఉంటానండి మరి. సరే కదా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. మా చిన్ని అయితే మా రిషికి ఏదో సర్ప్రైజ్ తెచ్చిందంట. వాడైతే ఆగలేకున్నాడు. ఇంకా తీ సర్ప్రైజ్ చూపియండి అంటున్నాడు. ఈ పాప ఏమో పెద్ద ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది. ఇంకా ఓపెన్ చేసేకి ఏ రోజు పడుతుందో రేపు పడుతుందో మాకు తెలియదు. ఈరోజు ఓపెన్ చేస్తావా? ఎంతకు చూపి వాడికి ఫాస్ట్గా. రేపు ఏం తెచ్చు నీకేం ముద్దు పెట్టుకుంటుంది మిస్. నీకు కూడా దంచుతుంది. నువ్వెందుకు పోలా? ఆ పాప అంటే ఊర్లో లేదు. నువ్వు ఊర్లో ఉన్నావు కదా స్కూల్కి కదా. ఏంది మా సర్ప్రైజ్? బ్యాగ్ ఆల్రెడీ చూసేసినావు. ఇప్పుడు తెస్తానే. ఇంకా దాని లోపల ఏముందో చూపి. అయ్యో ఉండవే టవల్ రా ముక్కు తెచ్చుకోనీకి. ఇంకో బ్యాగ్ అయితే వాళ్ళ అన్న కోసం అయితే ఇంకో బ్యాగ్ తీసుకొచ్చిందండి మా చిన్ని పాప. స్కూల్ బ్యాగ్స్ అయితే వెళ్ళిపోయాయి, జిప్పులు అన్నీ వెళ్ళిపోయినాయి. అందుకు వాళ్ళ డాడీ బ్యాగ్స్ తీసుకొని వచ్చారు బెంగళూరు నుంచి. అంతేనా? ఇంకేం తీసుకురాలేదా? ఎప్పుడు ఎన్ని తెస్తా ఉండే కదా డాడీ. నాకు మా అమ్మ డ్రెస్ ఇచ్చింది. డ్రెస్ తీసి ఇచ్చిందా అమ్మమ్మ నీకు? బాగుంది. నిజమే రిషి, నువ్వు నిజంగా బాలేవు. సూపర్ నాన్న, బాగుంది. తెలుసా బ్యాగ్? ఇంకా చెప్పు, త్వరగా చెప్పు, టైం అవుతుంది ఇడ. ఎంత అంటే బ్యాగ్ నీకు తెలియదు. 199. ఫ్రెండ్స్ మేమైతే తినేసి ఇలా కూర్చున్నాం. మా అమ్మ ఏయ్, వచ్చింది. చిన్ని పాప చూడండి, ఎప్పుడు కొట్లాటే వీడు ఏదో ఒకటి. ఇంకా ఇప్పుడు వచ్చిన ప్లేస్ అప్పుడే టెస్ట్ వచ్చేస్తున్నాడు. అట్టుంటది మన తోటి. నాతో ఎట్లుంటుంది చెప్పాలా?
చిన్ను డాడీ చూడు కానీ 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 మా అమ్మ లాస్ట్ వీక్ తీసుకున్నాను ఏమనల్లా ఏమనల్లా చిన్ని ఏమనల్లా డస్ట్బిన్ అది ఒక్కడే చేసిన తట్ట అన్న గాలి పట్టొచ్చు ఏమా తిన్నావా తినమ్మా అన్నం తినమ్మా తిన్నాక తినమన్నాం ఏమి తిన్నా ఇంకోసారి పొద్దున్నే ఇన్ని తిను పొద్దునే తిను అప్పుడే ఉదాపు తిన్నాం మళ్ళీ పలాపు తింటావా ఏమన్నా చెప్పు డాడీ